దేవుని ఆశీర్వాదం బట్టి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, దేవుడు మహాజ్ఞాని. దేవుడు మహాజ్ఞాని. జ్ఞాని అయితే దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు. ఏంటి అంటే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ప్రియులరా? అందులో బ్రతుకు పునాదులు అని చెప్పాడు. నిర్మాణం అనేటువంటి బ్రతుకు పునాదులు ఏంటో నేను తెలియజేస్తున్నాను మీకు. ఆ ఛానల్కు తగినటువంటి పేరు నేను పెట్టాను, ప్రసంగాలకు తగినటువంటి పేరు నేను పెట్టాను, బ్రతుకు పునాదులని. నీ బ్రతుకు పునాదులు ఏంటి? ఆ పునాదులు అంటే అందులో ఒక పునాది చెప్తున్నాను నేను. ఏంటి ఆ పునాదులని నువ్వు గమనించాలి, వినాలి, గ్రహించాలి. యెహెజ్కేలు 16 అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16 అధ్యాయము 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచు ఉన్న నిన్ను చూసి బ్రతకమని సెలవయ్యగా నీవు బ్రతికితివి అంటున్నాడు. ఓకే, గమనించాలి. ప్రతి ఒక్కరూ ఈ మాటని గమనించాలి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఎప్పుడు వచ్చాడు ఆయన? నువ్వు జాబ్ చేసినప్పుడు రాలేదు, లేకపోతే నీ పెళ్లి చేసుకున్నప్పుడు రాలేదు ఆయన, లేకపోతే నువ్వు ఏడ్చేటప్పుడు రాలేదు, నువ్వు జాబ్ చేసి చాలా డబ్బులు లెక్కెట్టుకునేటప్పుడు రాలేదు, బ్యాంకులో అకౌంట్ కడతకి వెళ్ళినప్పుడు రాలేదు, నువ్వు ఏసీ కారు పెట్టుకుని ఏసీ కారులో టీరింగ్ తిప్పి కారులు వెళ్తుంటే రాలేదు ఆయన. ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ వచ్చాడు, ఎలా వచ్చాడు తెలుసా? నీవు 3, 4, 5, 6, 7, 8, 9, 10 మాసాలు తల్లి యొక్క గర్భములో రక్తములో పెరుగులాడావు చూసావా? రక్తములో పొరలాడావు చూసావా? బ్లడ్లో, తల్లి యొక్క బ్లడ్లో తలకాయతో పొడుస్తూ, కాళ్ళతో పొడుస్తూ, చేతులతో పొడుస్తూ ప్రతి నెలలో తల్లి గర్భములో పెరుగులాడి రక్తములో పొరలాడే చూసావా? ఆ త్యాగములో నువ్వు ఉంటే దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఉన్నటువంటి తల్లి కడుపులో నీకు తోడుగా ఉంచాడు. ఆ కృపని తోడుగా ఉంచాడు. నీ తల్లి ప్రసవిస్తూ ఉంది. డాక్టర్ చెప్తాడు, అమ్మ బుధవారం నాడు 3 గంటలకి 3:30 సరిగ్గా మీ అమ్మాయి డెలివరీ అవ్వచ్చు అని చెప్తూ ఉంటాడు డాక్టరు. మరొక డాక్టర్ చెప్తాడు, మరొక హాస్పిటల్లో డాక్టర్ చెప్తాడు, అమ్మ సోమవారం నాడు ఇంచుమించుగా 2 గంటల టైంలో ఆ పురుడు రావచ్చు అని చెప్తూ ఉంటాడు. మరొక డాక్టర్ చెప్తూ ఉంటాడు, అమ్మ ఈ ఫిబ్రవరి నెలలోనే మీ అమ్మాయి జన్మించవచ్చు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు చెప్పినప్పుడు నువ్వు చాలా జాగ్రత్త చూపిస్తూ ఉంటావు కదా. మంత్రసాన్ని పిలుస్తావు, పెద్దోళ్ళు పిలుస్తావు, ఆ ప్రసవించగడికి వచ్చేగడికి అందరినీ రమ్మంటావు, మా బిడ్డ ప్రసవిస్తుందని చెప్తూ ఉంటావు. అయితే ఆ చెప్పినటువంటి ఆ యొక్క సమయంలో ఒక ప్రత్యేకత. బిడ్డకి, మీ అమ్మాయికి ఏం చేసి ఆ బిడ్డ పుట్టడానికి నొప్పులు ప్రారంభమైనాయి. ఆ ప్రారంభంలోనే దేవుడు ఓదార్పునిచ్చాడు, నొప్పుల్లో ఓదార్పునిచ్చాడు, అరుపుల్లో కేకల్లో దేవుడు ఓదార్పునిస్తూ ఉన్నాడు. సరే, బిడ్డ పుడుతుంది కదా, ఆ బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టేసింది. ఆ మంత్రసాని చేతుల్లో ఆ బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఉన్నప్పుడు రక్తపు మడుగుతూ ఉంది. ఆ బిడ్డ స్మెల్ వస్తూ ఉంది. చూడటానికి కళ్ళున్నాయి కానీ గ్రహింపు లేదు. నుంచోలేకుండా ఉంది, కూర్చోలేకుండా ఉంది, బొడ్డు కొయ్యకుండా ఉంది, పసిప్రాయంలో ఉంది, రక్తపు మడుగుతూ ఉంది, దుర్వాసన కొడుతుంది ఆ బ్లడ్తో ఆ బిడ్డ. అప్పుడు వచ్చాడు. ఏంటనుకున్నావమ్మా? సార్వభౌముడు, ఈ లోకాధికారి, పరిశుద్ధుడు, లోకనాథుడు, ఆయన సార్వభౌముడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు అప్పుడు మీ అమ్మాయి ప్రసవించే కాడికి వచ్చాడు. వచ్చేసరికి నీకు ఒక బిడ్డ పుట్టాడు, నీకు ఒక మనవడయ్యాడు, నీకు ఒక మనవరాలయ్యింది. లేకపోతే ఆ బిడ్డకు ఒక బిడ్డ జన్మనిచ్చి, ఆ జన్మనిచ్చిన తర్వాత ఒక ప్రత్యేకత అక్కడ కనబడుతూ ఉంది. ఒకవేళ నువ్వే అవ్వచ్చు, జాబ్ చేస్తున్నావు ఈ రోజున,
ఈ రోజున బిడ్డలను కన్నావు, ఈ రోజున సంసారం చేస్తున్నావు, ఈ రోజున కాపురం చేస్తున్నావు, ఈ రోజున అత్తగారు అయ్యావు, ఈ రోజున అనేక ఫలింపులు ఫలించావు. ఈ రోజున నీ పుట్టిక ఎలాగుందో తెలుసా? ఎవరు పుట్టించిన భిక్షది? పరిశుద్ధుడైనటువంటి దేవుడైన యెహోవా పెట్టినటువంటి భిక్షది. ఈ రోజున లెంపలాయించుకుంటున్నావా? ఈ రోజున కాల్లో ములిగేస్తున్నావా? ఈ రోజు తీర్థయాత్రకి వెళ్తున్నావా? ఈ రోజు నైవేద్యాలు పెడుతున్నావా? ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఆ విగ్రహాలలో కూరుకుపోయావు. నువ్వు కూరుకుపోయావు. నీ అంత పసిప్రాయంలో ఉన్న నీ అంత అమాయకురాలు ఈ లోకంలో లేదు. నీ అంత అమాయకుడు ఈ లోకంలో లేడు. సొమ్మొకడిదే సోకొకడిదే అన్నట్టుగా దేవుడేమో నిన్ను చేశాడా? నువ్వేమో తీర్థయాత్రకి వెళ్ళి నీటిలో జపాలు చేస్తున్నావా? ఇది నీకు న్యాయం అనిపిస్తుందా, అన్యాయం అనిపిస్తుందా? అది నీకే తెలుసు, అది నీకే తెలుసు. కనుకనే ఆ బిడ్డ పుడుతున్నప్పటికీ దేవుడు వెళ్ళేసరికి ఆ బిడ్డ దుర్వాసన కొడుతూ ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, రక్తములో పొర్లుతున్నటువంటి నిన్ను చూశానయ్యా, నిన్ను నేనే చూశాను. ఈ లోకములో చూసేవాళ్ళు లేరు, ఈ లోకములో చూసిన వాళ్ళు లేరు. ఉన్నారా? నువ్వు నమ్ముకున్నటువంటి దేవతలు చూసాయా? బైబిల్లో ఉన్నది అటువంటి మాటలు నువ్వు నమ్ముకున్న గ్రంథాల్లో ఉన్నాయా? ఉంటే చూపించు. నీకు బానిసగా నువ్వేమి చెప్పినా నేను పని చేస్తాను, నువ్వేం చెప్పినా పని చేస్తాను. సంవత్సరాలు గేట్లు కాడ ఉండి గేటు కాడ కాపలా కుక్క నీ పాదాల చెంత పడుండి నువ్వు చెప్పిన సాగరి నేను చేస్తా. చూపించు. ఏ గ్రంథాలని సరే ఇలా ఉంటే చూపించు. నువ్వు సరైనటువంటి నిజాయితీ పరుడవైతే చూపించు, నువ్వు నిజాయితీ పరులవైతే చూపించు, నీ నమ్మకం నీ విశ్వాసం ఉంటే చూపించు, రాజ్యవంశం నీదైతే చూపించు, నెక్కర్చుకు నువ్వు కంటే చూపించు, నువ్వు పుడితే చూపించు నెక్కర్చుగా. కానీ బైబిల్లో ఉన్నటువంటి క్వాలిటీ నీ గ్రంథాల్లో దొరకదు. నేను పట్టుకుని ప్రయాసపడుతున్నావు. చెట్టు మొదలెట్టుకుంటే ఉపయోగం ఉంది, కానీ చెట్టు చివరెట్టుకుంటే ఉపయోగం లేదు. అది పలసగా ఉండి అది అల్పంగా ఉంటుంది కాబట్టి తెగిపోయి కిందడిపోతావు. అటువంటి చివర్లు పట్టుకున్నావు నువ్వు, అటువంటి చివర్లు పట్టుకున్నావు. కానీ అటువంటి చివర పట్టుకునేది కరెక్ట్ కాదు. దేవుడు ఎక్కడికి వెళ్ళి రక్తంలో పొర్లుతూ ఉన్న నిన్ను చూసి బ్రతకమని సెలవయ్యగా నువ్వు బ్రతికావు. ఈ రోజున బ్రతుకు అర్థం చేసుకో, బ్రతుకు పరిశీలించుకో. ఎక్కడున్నావో నీ బ్రతుకు. ఆనాడు నీవు నడవలేని పరిస్థితుల్లో కేజీ ఉంటావు, కేజీ పావు ఉంటావు, కేజీన్నర ఉంటావు, అంతకంటే మించి ఉండవు నువ్వు. ఈ రోజున ఆయుష్కాలం వచ్చి ఎలా వచ్చింది? ఈ రోజున పెద్దోడు అయ్యావు, ఎలా వచ్చింది? జాబ్ వచ్చింది. ఈ రోజున పెద్దోడు అయ్యావు, పిల్లలు పుట్టారు, ఇంటి కట్టావు, ఇల్లు కట్టావు, టైల్స్ చేసావు, ఇంకా రకరకాల బిడ్డల పెళ్ళిళ్ళు చేసావు, అన్ని క్వాలిటీస్ పెంచావు, అన్నీ పెంచావు, అకౌంట్లు పెంచావు, అన్నీ పెంచావు. ఎలా వచ్చినాయి? నా దేవుడు పెట్టిన భిక్షది. కానీ నీ ఆలోచన తపనమైపోయి, నీ ఆలోచన పరిగమాల ఆలోచనలు అయిపోయి, నీ బత్తంతా పరిగమాల బత్త అయిపోయి దేవుని దగ్గర రానియకుండా మనస్తత్వాన్ని కఠినపరుచుకున్నావు. అలా కఠినపరుచుకోవడానికి కాదు నేను కన్నది. నేను పిల్లలను పెంచి వారు గొప్పవారుగా నేను చేశాను, కానీ వారు ఏమై ఉన్నారంట? నా మీద తిరగబడి ఉన్నారు అంటూ ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు తిరగబడ్డావు, నువ్వు తిరగబడిన దానికి ప్రతిఫలం ఉంది. కనుకనే దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఈ మాటలు నీ వినాలి, నువ్వు బలపడాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఆ గ్రంథాలను విడిచిపెట్టి దేవుని దగ్గర రావాలన్నదే మా యొక్క తపన, మా యొక్క ఆరాటం, మా యొక్క పోరాటం. అర్థమవుతుందా? ఏంటమ్మా ఈయన దేవతలు అన్నాడు, దేవీ దేవతలు అన్నాడు, దేవుళ్ళు అన్నాడు, దేవుడి గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని ఒకవేళ అనుకుంటే నీ దేవుళ్ళని తప్పు పట్టే పని నాకు లేదు. నువ్వు నమ్ముకున్న దేవాదేవుల్ని తప్పుపట్టి ఈ దేవుడు కాదు, ఈ రాతి బొమ్మలో, ఈ నీడ బొమ్మలో ఇవన్నీ ఉపకారం లేదు అని నేను అంటలేదు. మా బైబిల్లో యెహెజ్కేలు 16 అధ్యాయము 6వ వచనంలో ఈ రకంగా ఉన్నాయి మాటలు. నీ గ్రంథములు ఉంటే నమ్ముకో,
నీ గ్రంథంలో అది ఈ మాట నీ గ్రంథంలో ఉంటే నువ్వు నమ్ముకో, నమ్ముకుని జీవించు. ఎలా జీవిస్తావు జీవించు, నీ జోలి మేము రాము. కానీ మా బైబిల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా? మాకు బాధేస్తుంది, మాకు బాధేస్తూ ఉంది. ఏంటి అంటే, రక్తములో పొరలాడుతూ ఉన్నప్పుడు నువ్వు నల్లవాడవైనా ఎర్రవాడవైనా, కారు తోలుతున్నా, బ్యాంకులో పని చేస్తున్నా, 2 కాళ్ళు 2 చేతులు ఉండి ఓ తలకాయ ఉండి మనిషిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని దేవుడు చూసి వచ్చి నీ ప్రత్యేక జీవితాన్ని చూసి బ్రతకమని సెలవీయగా నువ్వు బ్రతకావు అని చెప్పి నీకు ఒక బ్రతికించిన దేవుడు ఉన్నాడు. నీకు ఒక బ్రతుకునిచ్చిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యెహోవా, దేవుడైనటువంటి యెహోవా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక బైబిల్ పరిశుద్ధ గ్రంథముగా ఉండి నిన్ను మార్చి నీ జీవితాన్ని బలపరిచి నిన్ను మంచిగా చేసి ఈ బైబిలే నీకు ప్రాణం పోస్తుంది. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అని చెప్పుతున్నటువంటి బైబిల్ గ్రంథమే నీకు ఒక దేవుడిగా ఓదార్చే పుస్తకంగా ఉంది. 66 పుస్తకాలు నీ దగ్గరే ఉన్నాయి. దీన్ని పక్కన పెట్టి జీవిస్తున్నావే, ఇటువంటి క్వాలిటీ ఉంటే నీ దేవతని నమ్ముకో. భజన చేసుకుంటావో, తీర్థయాత్రకి వెళ్తావో, ముంచుకుంటావో, లేకపోతే నైవేద్యాలు తింటావో, శుభ్రంగా ఏ కోసుకుని తింటావో నీ ఇష్టం. లేవు కదా, అలాగా లేవు కదా. ఎక్కడైనా సరే తడుము, ఏ గ్రంథంలో ఉన్నాయో తడుము, కానీ దొరకదు. కారణం తెలుసా? నీకు నీ బిడ్డలను, నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు జాబు, నీకు భిక్ష, నీకు భోజనం కానించి, అన్నపానాల కానించి, నీకు ఫుడ్ కానించి, నైవేద్యాలు కాని సమస్తము కూడా నా దేవుడు నీకు పెట్టే గొప్ప భిక్షది. కానీ ఈ రోజున నీ ఆలోచనలు నాశనం అయిపోయినాయి. ఈ రోజున నీ తెలివితేటలు నాశనం అయిపోయినాయి. ఈ రోజున నీ భక్తి నాశనం అయిపోయింది. ఈ రోజున నీ నమ్మకత్వాలు నాశనం అయిపోయినాయి. మాకే కరెక్టు, మా భక్తే కరెక్టు, మా జీవితమే కరెక్టు అనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. అది కాదు కరెక్ట్, అది కాదు. ఒకవేళ ఉంటే నమ్ముకోవద్దని అంటలేదు, పూజలు చేయొద్దు అని అంటలేదు. కానీ నేను చెప్పేదల్లా ఒకటే, రక్తములో పొరలాడుతూ నీ దగ్గరికి వచ్చినాడు, నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతికించిన వాడు ఎవరో తెలుసుకోమన్నాను. అది ప్రాముఖ్యం. దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పడిపోయిన దేవుడిని నిలబెట్టి నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.